ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, మీ పాత వల్ల ఇచ్చేయండి అని అంటున్నారు అన్నమాట. మీ పాతవన్నీ ఇచ్చేయండి అని అడిగిన కానీ వాటికి బదులుగా కొత్తగా ఇస్తారు. బాబా తీసుకోవడం అంటే ఇవ్వడం, అవునా కాదా? మన నుంచి ఏం తీసుకుంటారు ఆయన? పనికిరానివన్నీ తీసుకుంటారు. పనికిరానివన్నీ తీసుకుని ఆయన మనకి ఏమి ఇస్తున్నారు? జన్మ జన్మలకి తరగని ఖజానాన్ని ఇస్తున్నారు. గుణాలు, శక్తులు ఇవన్నీ కూడా ఆయన మనకి ఇస్తున్నారు కదా. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? స్వమానం అంటే బాబా సమానం, సంపూర్ణ స్వమానం బాబా సమానంగా అవడం. ఇలా స్మృతిలో ఉండే పిల్లలు సదా దాతగానే ఉంటారు కానీ తీసుకుని వారిగా ఉండరు. దేవత అనగా ఇచ్చేవారు. కనుక ఈరోజు బాంధద పిల్లలందరి యొక్క దాత స్థితిని పరిశీలిస్తున్నారు. దాత యొక్క పిల్లలు ఎంతవరకు దాతగా అయ్యారు అని. బాబా ఎప్పుడు కూడా తీసుకోవాలని సంకల్పం చేయరు, ఇచ్చేటటువంటి సంకల్పమే చేస్తారు. పాతవన్నీ ఇచ్చేయండి అని అడిగినా కానీ వాటికి బదులు కొత్తవి ఇస్తారు. బాబా తీసుకోవడం అంటే ఇవ్వడం. కనుక వర్తమాన సమయంలో బాబాదాదికి పిల్లల యొక్క ఒక టాపిక్ విషయం చాలా మంచిగా అనిపించింది. అదే టాపిక్ ఏమై ఉంటుంది? విదేశీయుల టాపిక్ అది. ఏమిటది? సమయం యొక్క పిలుపు. బాంధద చూస్తున్నారు పిల్లల కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి అని. మీరైతే విశ్వం కోసం, సేవ కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి అని చూస్తున్నారు కదా. బాబ్దాద సేవలో సహయోగి అయ్యి కానీ పిల్లల కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి అని చూస్తున్నారు. సమయం యొక్క పిలుపు ఏమిటి అని మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా. మీకోసం ఆలోచించుకోండి. సేవ కోసమైతే ఉపన్యాసం చెప్తున్నారు కదా. కానీ మా కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి అని మిమ్మల్ని మీరు అడగండి. వర్తమాన సమయం యొక్క పిలుపు ఏమిటి? బాంధలు చూస్తున్నారు ఇప్పుడు సమయం అనుసరించి ప్రతి సమయం ప్రతి బిడ్డకి దాత స్థితి యొక్క స్మృతి ఇంకా పెరగాలి. స్వావున్నత పట్ల దాత స్థితి, సర్వల పట్ల స్నేహం ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఎవరు ఎలా ఉన్నా కానీ ఏమైనా కానీ నేను ఇవ్వాలి అని అనుకోవాలి. దాతలు సదా బేహద్దు వైరాగ్య వృత్తి కలిగి ఉంటారు. అద్దు ఉండదు, మరి సంపన్నంగా నిండుగా ఉంటారు. దాతలు సదా మాస్టర్ క్షమా సాగర్లుగా ఉంటారు. దీని కారణంగా అద్దులోని తమ సంస్కారాలు లేదా ఇతర సంస్కారాలు ప్రత్యక్షం అవవు, గుప్తమైపోతాయి. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి, నేను దాతగా అవ్వాలని స్మృతి ఉంచుకోవాలి అంటున్నారు పరమాత్మ. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి, నేను దాతగా అవ్వాలి, ఈ స్మృతి ఉంచుకోవాలి అంటున్నారు పరమాత్మ. ఇది సమయం యొక్క పిలుపు. ఏమని చెప్తున్నారు? సమయం యొక్క పిలుపు అంటే దాతగా అవ్వమని చెప్తున్నారు పరమాత్మ. ఎవరు ఎలా ఉన్నా సరే నేను ఇవ్వాలి అని.